హలో బడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాస్మిక్ రహస్యాలు. నేను మీ శైలు మీతో కలిసి ఈ విశ్వరహస్యాల ప్రయాణాన్ని ప్రారంభించడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ ఛానల్లో మనం అసలు బ్లాక్ హోల్ అంటే ఏంటి, టైం ట్రావెల్ నిజమా, విశ్వం ఎలా పనిచేస్తుంది, నక్షత్రాలు ఎలా పుడతాయి, ఎలా చనిపోతాయి, ఇలాంటి అద్భుతమైన విషయాలు సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలా నేర్చుకుందాం. నేను మీకు ఈ విషయాలన్నీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చెప్దాం అనుకుంటున్నాను. నా లక్ష్యం ఏంటంటే సైన్స్ని కష్టం అనిపించకుండా మీకు ఇంట్రెస్టింగ్గా, ఫనీగా, ఈజీగా అర్థమయ్యేలా చేయడం. మీరు యూనివర్స్ సీక్రెట్స్ తెలుసుకోవాలనుకుంటే, సైన్స్ని కొత్తగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాస్మిక్ జర్నీలో నాతో కలిసి రండి. మనం కలిసి విశ్వాన్ని అర్థం చేసుకుందాం. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు బ్లాక్ హోల్లో మనిషి పడితే ఏమవుతుంది, ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం బ్లాక్ హోల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. బ్లాక్ హోల్ అంటే ఒక పెద్ద మ్యాసివ్ స్టార్ కొలాప్స్ అయినప్పుడు, అంటే చనిపోయినప్పుడు ఈ బ్లాక్ హోల్ అనేది మన విశ్వంలో ఫామ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ హోల్ అంటే అంతరిక్షంలో ఒక ప్రాంతం. అక్కడ గ్రావిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటుందంటే కాంతి కూడా బయటికి రాలేదు. అంటే ఈవెన్ లైట్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ బ్లాక్ హోల్. ఎగ్జాంపుల్, మన గ్యాలక్సీలోనే సాగిటేరియస్ ఏ అని ఒక బ్లాక్ హోల్ ఉంది. ఇది మిల్కీ వే మధ్యలో ఉంది. ఇది సన్ కంటే 4 మిలియన్ రెట్లు పెద్దది. దీనిని మన సైంటిస్ట్ ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్ ద్వారా ఫోటో తీశారు. ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఒక వెల్ ఉంది, అంటే చాలా చాలా డీప్ వెల్. ఒక బాల్ని ఆ వెల్లో పడేస్తే బయటకు తీసే ఛాన్స్ ఉందా? అస్సలు లేదు. ఎందుకంటే అది చాలా డీప్ వెల్ కాబట్టి. ఇక్కడ వెల్ అనేది, అంటే డీప్ వెల్ అనేది బ్లాక్ హోల్. బాల్ అనేది థింగ్ ఆర్ లైట్ ఆర్ మ్యాటర్ ఆర్ ప్లానెట్స్, ఎనీథింగ్. అంటే ఒక్కసారి ఏదైనా లోపలికి వెళ్తే తిరిగి రావడం అసాధ్యం. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ టు రిమెంబర్. బ్లాక్ హోల్ అనేది ఎప్పుడు ఎంప్టీ కాదు. బ్లాక్ హోల్లో మోర్ డెన్స్ ఉంటుంది. అండ్ బ్లాక్ హోల్ అనేది మోర్ పవర్ఫుల్. నేను ఇందాక చెప్పినట్లే ఒక్కసారి లోపలికి వెళ్తే తిరిగి రావడం అసాధ్యం. బ్లాక్ హోల్ నిజంగానే మన అంతరిక్షంలో ఉంది. ఇప్పుడు నేను మీకు ఒక బ్లాక్ డయాగ్రామ్ రూపంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక మ్యాసివ్ స్టార్ ఉంది. ఆ మ్యాసివ్ స్టార్ చనిపోయినప్పుడు గ్రావిటేషనల్ కొలాప్స్ అనేది జరుగుతుంది. అప్పుడు మనకి బ్లాక్ హోల్ ఫామ్ అవుతుంది. ఈ బ్లాక్ హోల్లోనే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి: సింగులారిటీ అండ్ ఈవెంట్ హారిజన్. సింగులారిటీ అంటే మిడిల్లో ఉన్న ఎక్స్ట్రీమ్ డెన్స్ మ్యాటర్, అంటే మిడిల్లో ఉన్న ఎక్స్ట్రీమ్ డెన్స్ సెంటర్. ఇంకా ఇక్కడికి వెళ్తే డిస్ట్రక్షనే, మొత్తం అంతమైపోతుంది. ఈవెంట్ హారిజన్ అనేది ఒక బౌండరీ. ఈ బౌండరీ నుంచి ఏది ఎస్కేప్ అవ్వలేదు. ఈ పాయింట్ నుంచి ఏది ఎస్కేప్ అవ్వలేదు. ఇంకా మ్యాటర్ బీయింగ్ పుల్డ్ ఇన్, ఇక్కడ నుంచి అంటే మ్యాటర్ అంటే గ్యాస్, లైట్, ప్లానెట్స్, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ విల్ బి పుల్డ్ ఇన్ టు బ్లాక్ హోల్. దాని దగ్గరికి వెళ్తే అది లోపలికి లాగేసుకుంటుంది. వన్స్ ఈవెంట్ హారిజన్ని టచ్ అయితే, ఆ బౌండరీని టచ్ అయితే, నథింగ్ కెన్ బి ఎస్కేప్. ఇది నేను మీకు ఒక డయాగ్రామ్లో కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనం బ్లాక్ హోల్ అనుకుందాం, దీని బార్డర్ అనుకుందాం. ఇక్కడ మధ్యలో ఉన్నది సింగులారిటీ, అంటే ఆల్ మాసెస్ విల్ బి కాన్సన్ట్రేటెడ్ హియర్. దీనిపైన ఉన్న డార్క్ లేయర్ ఈవెంట్ హారిజన్. వన్స్ ఇక్కడ ఏదైనా ఎంటర్ అయినా కూడా అది వెనక్కి వెళ్ళలేదు. ఇట్ కెనాట్ బీ గో బ్యాక్. అండ్ ఈ సింగులారిటీ దగ్గరికి వచ్చాక ఏదైనా డిస్ట్రక్షన్ అయిపోతుంది. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక మనిషి బ్లాక్ హోల్లో పడితే ఏమవుతుంది తెలుసుకుందాం. ఫస్ట్, ఒక మనిషి బ్లాక్ హోల్లో పడితే ఏమవుతుంది? గ్రావిటేషనల్ పుల్ స్టార్ట్ అవుతుంది. ఒక మనిషి బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రావిటేషనల్ పుల్ స్టార్ట్ అవుతుంది. బాడీ అనేది స్ట్రెచ్ అవుతుంది, అంటే సాగిపోతుంది. దీన్ని స్పెగటిఫికేషన్ అంటారు. ఒక్కసారి ఈవెంట్ హారిజన్ క్రాస్ అయ్యాక నో రిటర్న్ పాయింట్.
అంటే సింగులారిటీ దగ్గరికి రీచ్ అయ్యేసరికి మొత్తం స్ట్రెచ్ అయిపోయి ఉంటుంది. ప్లస్ ఇక్కడ కంప్లీట్లీ క్రష్ అయిపోతుంది. ఏ బాడీ అయినా, ఏ ప్లానెట్ అయినా, ఏ రాకెట్ అయినా వన్స్ ఇది దాటాక సింగులారిటీ వరకు రీచ్ అయితే కంప్లీట్లీ క్రష్ అయిపోతుంది. ఇక్కడ రీచ్ అయ్యేసరికి గ్రావిటీ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల బాడీ అనేది సాగిపోతుంది. బాడీయే కాదు, ప్లానెట్ కూడా అంతే. మొత్తం సాగిపోతుంది. ఒక నూడిల్స్ లాగా సాగిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి డెస్ట్రాయ్ అయిపోతుంది. మొత్తం క్రష్ అయిపోతుంది. నేను మీకు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్తో చెప్తాను. అసలు స్పెగిటిఫికేషన్ అంటే ఏంటి? శరీరం బాగా స్ట్రెచ్ అయిపోవడం. ఫస్ట్ కాళ్ళ మీద గ్రావిటేషనల్ పుల్ ఎక్కువగా ఉంటుంది, హెడ్ మీద తక్కువగా ఉంటుంది. అందుకే శరీరం లైక్ నూడిల్స్ లాగా లాగబడుతుంది. ఈవెంట్ హారిజన్ దాటినప్పుడు ఇంకా నో రిటర్న్ పాయింట్. దీన్ని దాటితే బయటికి రావడం అసాధ్యం. సింగులారిటీ దగ్గర చివరకు మనిషి పూర్తిగా క్రష్ అవుతాడు. శరీరం యాటమ్స్ వరకు చనిపోతుంది. మనకి రియల్ ఎగ్జాంపుల్ ఇందాక మనం సెగటేరియస్ ఏ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అక్కడ ఈవెంట్ హారిజన్ దగ్గర రీచ్ అయితే ఇలా జరుగుతుంది. ఒకవేళ ఒక మనిషి దాని దగ్గరకు వెళ్ళి లేకపోతే బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళబోతుంటే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. గ్రావిటేషనల్ పుల్. బ్లాక్ హోల్ మనిషిని బలంగా లోపలికి లాగుతుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి? మీరు గట్టిగా పనిచేసే వాక్యూమ్ క్లీనర్ దగ్గర చిన్న కాగితం పడితే అది వెంటనే లోపలికి లాగుతుంది. అదే విధానంగా బ్లాక్ హోల్ చాలా పెద్ద వాక్యూమ్ లాంటిది. దీనికి ఇప్పుడు నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాను. దాని తర్వాత స్పెగిటిఫికేషన్ అంటే బాడీ స్ట్రెచ్ అవుతుందన్నా కదా. కాళ్ళు ఎక్కువగా లాగబడతాయి, తల తక్కువగా లాగబడుతుంది, శరీరం మొత్తం పొడవుగా అంటే నూడిల్స్ లాగా మారిపోతుంది. మీరు ఒక బబ్లికమ్ తీసుకోండి. అది ఒకవేళ మీరు లైక్ చూ చేస్తున్నప్పుడు దాన్ని గట్టిగా పుల్ చేస్తే ఎట్లా అది సాగుతుంది? మీరు పుల్ చేయకపోయినా మీరు లోపల చూ చేస్తున్నప్పుడు కూడా ఇట్ విల్ స్ట్రెచ్, రైట్? అలాగే స్పెగిటిఫికేషన్ అనేది మీ బాడీని స్ట్రెచ్ చేస్తుంది. ఒకవేళ అంటే ఆ పర్సన్ బ్లాక్ హోల్లో ఎవరైతే పడుతున్నారో ఆ పర్సన్ది బాడీ మొత్తం స్ట్రెచ్ చేస్తుంది. ఈవెంట్ హారిజన్ అంటే నో రిటర్న్ పాయింట్. మీరు ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళారు, చాలా పెద్ద వాటర్ ఫాల్. ఇంకా దాని దగ్గర నుంచి ఒక పెద్ద రివర్ కంటిన్యూ అవుతుంది. దాని రివర్ దగ్గర నుంచి మొత్తం సీ లాగా ఉంది. మనకి ఇంకా ఎండ్ పాయింట్ లేదు. అలాంటి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళారనుకుందాం. అంచు దాటితే కింద పడిపోతారు. సో అలా అంచు దాటి కింద పడిపోయినప్పుడు తిరిగి రాలేరు. ఇక్కడ మళ్ళీ మీరు స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు వస్తారు, లైఫ్ జాకెట్ ఉంటుంది, ఇవన్నీ కాదు. సడన్గా పడిపోతే లైక్ స్విమ్మింగ్ రాని పర్సనే అనుకుందాం, వాళ్ళు తిరిగి రాలేరు కదా. అంటే నో రిటర్న్ పాయింట్. నేను జస్ట్ ఇది మీకు ఒక ఎగ్జాంపుల్లా చెప్పాను అర్థం అవ్వడానికి. సో ఈవెంట్ హారిజన్ క్రాస్ అయితే నో రిటర్న్ పాయింట్. సింగులారిటీ అంటే కంప్లీట్లీ క్రష్డ్, అంటే మొత్తం నాశనం అయిపోవడం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఒక టిన్ క్యాన్ ఉంది. మీరు కోకోకోలా ఆర్ డైట్ కోక్ ఏదైనా తాగారనుకుందాం. దాన్ని తాగేశాక మొత్తం క్రష్ చేసేసి పడేస్తారు కదా. అది పూర్తిగా క్రష్ అయిపోతుంది, లైక్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో దాన్ని మనం మళ్ళీ సెట్ చేయలేము. ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇక్కడైతే ప్లానెట్స్ అన్నీ క్రష్ అయిపోతాయి. లైక్ వి కాంట్ మేక్ ఇట్ హ్యాపెన్ అగైన్. అంటే మళ్ళీ మనం దాన్ని వెనక్కి తీసుకురాలేం. వన్స్ ఒక పర్సన్ ఎంటర్ అవుతున్న పర్సన్, మ్యాటర్, లైట్, ప్లానెట్స్ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. గ్రావిటేషనల్ పుల్ స్టార్ట్ అవుతుంది, బాడీ స్ట్రెచ్ అవుతుంది, ప్లానెట్స్ అయినా స్ట్రెచ్ అవుతాయి, ఈవెంట్ హారిజన్ వరకు వెళ్తారు. అక్కడ వరకు వెళ్ళాక నో రిటర్న్ పాయింట్. దాని తర్వాత సింగులారిటీ అంటే కంప్లీట్గా క్రష్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి విశ్వరహస్యాలు, స్పేస్ ముచ్చట్లు ఇంకా తెలుసుకోవాలంటే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కంటెంట్ చాలా ఇష్టంతో మీ అందరికీ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఈ ఛానల్ని క్రియేట్ చేశాను, ఈ కంటెంట్ని కూడా క్రియేట్ చేశాను. మరిన్ని టాపిక్స్ను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ మీతో కలిసి విశ్వాన్ని అన్వేషిస్తూనే ఉంటాను. బాయ్ గాయ్స్, బాయ్ ఫర్ టుడే.